వెల్కమ్ టు టౌన్ 24 న్యూస్ పిఠాపురం మీతో మేము. పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ రద్దు చేయబడలేదు. కానీ నూతన కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో జరిగే విషయాన్ని ప్రజలకు చేరవేసే విషయంలో పాత్రికేయులే ముందుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క క్షేమం కోరే వారిలో పాత్రికేయులు ముందే ఉంటారు. పాత్రికేయులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే వారధిగా సమాజానికి కీలకమైన సేవలు అందిస్తారు. పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గౌరవ అధ్యక్షుడు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పాత బాడీని మార్చి కొత్త కమిటీని ఏర్పరిచారు. కొత్తగా ఎన్నుకోబడిన నాయకులు పాత్రికేయుల క్షేమం కోసం పనిచేస్తామని, వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హాజరైన పాత్రికేయులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దాని పత్రికా మిత్రుల యొక్క సంఘాన్ని కొత్తగా ఎన్నుకున్నారు కాబట్టి గౌరవాధ్యక్షులుగా శ్రీ దాకే సింహాచలం గారు, అధ్యక్షులుగా శ్రీ బాలి నోకరాజు గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా రాయుడు శ్రీని గారు, యూత్ కమిటీ కటిరెడ్డి రాంబాబు గారు కలుపుతున్నారు. సెక్రటరీగా శ్రీ దళాల సత్యబాబు గారు, జాయింట్ సెక్రటరీగా కేదార్ సింగ్ పని, కోశాధికారిగా శ్రీ ఎంవి మెంబర్స్ పని కండెల శ్రీనివాసు, దొరబాబు, వై ప్రసాద్, శివశంకర్, తర్వాత గౌరవ సలహాదారులుగా కొండేపూడి శంకర్రావు, బండ్ల సురేష్ గారిని కూడా గౌరవ సలహాదారు సంఘానికి సింహాచలం గారికి తదుపరి మా యొక్క రాయుడు శ్రీనివాస్ గారికి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ కార్యవర్గ సభ్యులకి తదుపరి మిత్రులందరూ కూడా నన్ను ఈ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సందర్భంలో మీ అందరికీ నా మనసులో మాటగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఏకత్వంతో భిన్నత్వం లేకుండా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గాన్ని అందరి మిత్రులు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ సంఘాన్ని బలపరిచి మీ అందరి వెనక నేను, నా వెనక మీరు, మీ అందరి వెనక నేను, నా వెనక మీరు, నేను ముందుగా ఉండి మంచి పని చేయడానికి మీ అందరూ కూడా ధర్మం ప్రకారంగా ప్రకారంగా ఏ చర్య అయినా మనం తీసుకుని అధర్మానికి పాల్పడకుండా ధర్మం వైపు ముందుకెళ్తే ఆ ధర్మమే మనం నడిపిస్తుందని చెప్పేసి దృఢకృతం సంకల్పంతో మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి నన్ను ఈ సభాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు, ఈయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా సర్వదాసుగా